నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో యూరియా మ్యాన్ నడుస్తుంది. రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ చూసినా సరే రైతు సేవా కేంద్రాల దగ్గర కానీ, పిఎస్ఎస్ఎల్ దగ్గర కానీ ప్రతి దగ్గర ఎక్కడైతే యూరియాని డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఆ ప్రాంతాల్లో రైతులందరూ కూడా గతంలో ఎప్పుడైతే క్యూ లైన్లో నుంచునేవాళ్ళో, క్యూ లైన్ పద్ధతిని పాటించేవాళ్ళో మళ్ళీ అదే రోజులకు వచ్చేసారు. ఇప్పుడు ఆధార్ కార్డులు కానీ, వాళ్ళతో పాటు తెచ్చుకున్న కవర్లు కానీ, సంచులు కానీ, ఈవెన్ చెప్పులు కూడా లైన్లో పెట్టి పక్కన నుంచి ఉన్న పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు రైతులకు యూరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పంట పండించే రైతుకి. ఎందుకంటే ఇప్పుడు తొలకరు వచ్చింది, డెఫినెట్లీ వర్షాలు పడ్డాయి. వర్షాలు పడ్డప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే వ్యవసాయం చేసే రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వృత్తి నుంచి మరో వృత్తిలోకి వెళ్ళే పరిస్థితి లేదు ఈరోజు. అందరూ కూడా యూరియా కోసం ఈరోజు అనేక రకాల కష్టాలు పడుతూ ఉన్నారు. ఇక ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో అయితే అక్కడ కూడా ధర్నాలు జరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రానికి లక్షల టన్నుల్లో యూరియా అవసరం అవుతుంది. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం, ముఖ్యమంత్రులు మాత్రం వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు మాట్లాడే విధానం సరైన పద్ధతిలోనే లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంటే మొదటి నుంచున్న వ్యక్తికి అలాగే వెయ్యో వ్యక్తికి ఒకేసారి యూరియాను పంచలేము అంటూ సినిమా టికెట్లు ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా మనం కూడా ఇవ్వలేము అన్నట్టుగా ఆయన ప్రస్తావించారు. అంటే రైతుని ఏ విధంగా కించపరుస్తున్నాడు, ఎంతవరకు కించపరుస్తున్నాడు. ఈరోజు మరి 1000 మంది క్యూ లైన్లో నుంచున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకుంది మరి? అంటే ఎక్కువ కౌంటర్లు పెట్టి వాళ్ళకి టోకెన్లు ఇచ్చి యూరియా డిస్ట్రిబ్యూట్ చేయలేని పరిస్థితి ఉందా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు అంత చులకనగా చూస్తున్నారు? అసలు 1000 మంది లైన్లో నుంచున్నారు అంటే ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం తప్పు కాదా? కేంద్ర ప్రభుత్వం ఎరువుని పంపిణీ చేస్తే ప్రొక్యూర్ చేసేది వాళ్ళే, కానీ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది ఎవరు? ఆ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? అంటే రైతుని ఎంత చులకనగా చూస్తున్నారో రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే 1000 మంది లైన్లో ఉన్నారని చెప్పేసి రైతు నిలబడలేక వెళ్ళిపోతున్నారు, కానీ యూరియా ఆ రైతుకు కూడా ఉంది. అతను చెప్పడం ఏంటంటే బయటికి వెళ్ళి యూరియా లేదు, అయిపోయిందని చెప్తున్నారు, యూరియా ఇవ్వట్లేదని చెప్తున్నారని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, సీఎంగా ఉండి ఆ కుర్చీలో కూర్చొని ఈ విధంగా రైతును చులకన చేసి మాట్లాడడం అనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. నేను రైతు బిడ్డనని చెప్పుకుంటారు, నల్లమల్ల బిడ్డనని చెప్తారు, నాగలబెట్టి వచ్చారని చెప్తారు, శ్రామిక కుటుంబం నుంచి వచ్చారని చెప్తారు. కానీ ఈరోజు మాత్రం రైతు గురించి ఈ విధంగా చులకనగా మాట్లాడడం ఎంతవరకు సబబని చెప్పుకోవచ్చు? అంటే ఈరోజు మీ తప్పిదం వల్లనే గత 10 ఏళ్లలో ఎప్పుడూ కూడా క్యూ లైన్లో నుంచొని చెప్పులు లైన్లో పెట్టి, లేదంటే ఆధార్ కార్డులు లైన్లో పెట్టి యూరియా కొనుక్కునే పరిస్థితి, యూరియా తీసుకునే పరిస్థితి లేదు. కేవలం మీరు వచ్చిన తర్వాతనే. అంటే మీ ప్రభుత్వం ఈరోజు విఫలమైందన్నట్లేనా? యూరియాకి సంబంధించి ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు? పంపిణీ ఎవరు చేస్తున్నారు? ప్రొక్యూర్ చేసే దగ్గర నుంచి తీసుకొచ్చి ఈరోజు మనకి ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో రామగుండానికి సంబంధించి కానీ, లేదంటే నాగార్జున ఫెర్టిలైజర్స్ కానీ ఈ రెండు షట్ డౌన్ అయినాయి అని చెప్పేసి ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. అంటే మరి మూతబడింది, దాన్ని మళ్ళీ ఓపెన్ చేయడానికి కానీ, యూరియా తయారు చేయించడానికి కానీ ప్రభుత్వం ఎంతవరకు బాధ్యత తీసుకుంది? ఎక్కడా తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత, విత్తనాలు మా బాధ్యత అని చెప్తున్నారు, యూరియా కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ వైఖరిని చూపిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటి? యూరియా ప్లేస్లో నానో యూరియాని తీసుకురావాలనేది వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. రైట్, నానో యూరియాని ప్రొక్యూర్ చేయాలి, రైతులంతా ఈ నానో యూరియా వాడాలని చెప్తున్నారు. అంటే మనకి యూరియా, నార్మల్ యూరియా 45 కేజీల బస్తా ఉంటే ఈ 45 కేజీల్లో దాదాపుగా 23 కిలోలు 23 కిలోలు సాల్టే ఉంటుంది. సాయిల్ అంతా పాడైపోతుంది, ఇది వాడొద్దు, అందుకే నానో యూరియా చేయమని చెప్తున్నారు, నానో యూరియాని యూజ్ చేయమని చెప్తున్నారు. అంటే ఈ యూరియా ఎప్పటి నుంచో పాత పద్ధతుల ద్వారానే యూరియా వాడుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అనుమానించవచ్చు, ఈ నానో యూరియా కంపెనీకి లేదంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలకి ఏమైనా సంబంధం ఉందా? అది రానున్న రోజుల్లో తెలుసుకుందాం. ఎందుకు నానో యూరియాని వాడాలని చెప్తున్నారు? అంటే దాదాపుగా ఇక్కడ 10 లక్షల టన్నులు వాడితే 2.5 లక్షల టన్నులు మాత్రమే నానో యూరియా వాడచ్చు. అంటే ఈ మోతాదులో 25% అనుకోండి, ఒక 25% మాత్రమే నానో యూరియా వాడితే సరిపోతుంది. 10 లక్షల టన్నులు అవసరం లేదు. ఈ 10 లక్షల టన్నులు అవసరం లేదు. ఇందులో కేవలం 25% నానో యూరియా వాడితే వ్యవసాయానికి ఉపయోగపడుతుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఇందులో ఉన్న వాళ్ళ ఆలోచన ఏంటి? దేనికి నానో యూరియాని ప్రమోట్ చేస్తున్నారు? అంటే పాత పద్ధతులకు అలవాటు పడ్డ రైతులు ఈరోజు కొత్త పద్ధతులు అవలంబించుకుంటున్నారు. డ్రోన్ల సాయంతో వ్యవసాయం చేస్తున్నారు, డ్రోన్ల సాయంతో స్ప్రే చేస్తున్నారు, పురుగు మందులు కొడుతున్నారు. ఇన్ని నేర్చుకున్న రైతులకి మరి నానో యూరియా గురించి ఎందుకు కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పించట్లేదు? ఎక్కడ విఫలమవుతుంది? అదేమంటే మనం కొన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడి నుంచి అంటే రష్యా నుంచి కానీ, రష్యా, జర్మనీ, ఒమాన్, ఇరాన్ నుంచి, ఈ ప్రాంతాల నుంచి మనం ఇప్పుడు యూరియా దిగుమతి చేసుకుంటాం. కానీ ఎర్ర సముద్రం ద్వారా రవాణా సౌకర్యం లేదు. సో దానివల్లనే ఈ 4 దేశాల నుంచి మనం
యూరియాని ఈరోజు ప్రొక్యూర్ చేసుకోలేకపోతున్నాం అని చెప్తున్నారు. వై? బికాస్ అంటే కేవలం నానో యూరియాని ప్రమోట్ చేయడానికి కోసమే ఈ దేశాల నుంచి దిగుమతి చేసుకోవట్లేదా? నిజంగానే ఎర్ర సముద్రం ద్వారా రవాణా పరిస్థితులు బాగాలేదని చెప్తున్నారా? కానీ ప్రతి సంవత్సరం మనం చైనా నుంచి కూడా లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటాం. ఈ సంవత్సరం చైనా నుంచి ఒక బస్తా కూడా మనం దిగుమతి చేసుకోలేకపోయాం. కారణం ఏంటి? అంటే దీనికి కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. రైట్? అంటే తెలంగాణ వ్యాప్తంగా ఒకసారి మనం చూస్తే ఖరీఫ్కి కావాల్సింది 9,80,000 టన్నులు అక్షరాల. ఇది ఖరీఫ్ సీజన్కి సంబంధించింది. ఇంత అవసరం అవుతాయి. ఖరీఫ్ సీజన్లో 9,80,000 టన్నులు మనకి వ్యవసాయానికి అవసరం అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఓవరాల్గా మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల ఎప్పటి నుంచి ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఎంతవరకు అలాట్ చేసింది, ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంది, ఇంకా ఎంత పెండింగ్ ఉందనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ 2.21 లక్షలు అంటే 2,21,000 మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ దిగుమతి చేసుకుంది ఎంత? 1,70,000 మాత్రమే. 1,70,000 టన్నులు ఇక్కడ. ఇంకా పెండింగ్లో ఉంది 49,000 టన్నులు ఆల్మోస్ట్. అంటే 1,70,000కు పైగా వచ్చింది ఇక్కడ. ఇంకో 49,000 టన్నులు పెండింగ్లో ఉందన్నమాట. ఇక మే నెలకు చూసుకుంటే 1,60,000 టన్నులు 1,60,000 టన్నులు వీళ్ళు కేటాయించారు. కానీ వచ్చింది ఎంత? 88,000 టన్నులు మాత్రమే. ఇక్కడ పెండింగ్ 72,000 టన్నులు ఉంది. జూన్ నెలకు సంబంధించి జూన్ నెలలో 1,70,000 టన్నులు ఉంది. 1,70,000కి సంబంధించి వీళ్ళు 1,43,000 మాత్రమే వచ్చింది. పెండింగ్ వచ్చి జూన్ నెలకు సంబంధించి 1,70,000 టన్నులు కేటాయిస్తే వచ్చింది మాత్రం 98,000 టన్నులు మాత్రమే. ఇంకా పెండింగ్లో ఉంది 72,000 టన్నులు. ఇక జూలై నెల కూడా సేమ్ 1,70,000 టన్నులు కేటాయించారు. ఇందులో 1,43,000 టన్నులు మాత్రమే ఇక్కడికి వచ్చాయన్నమాట. ఇంకా పెండింగ్ ఉంది 17,000 టన్నులు. రైట్? ఇక ఆగస్టు నెల, ఇక జూలై నెలలో 1,60,000 టన్నులు కేటాయిస్తే ఇక్కడికి వచ్చేవాటికి 1,43,000 టన్నులు ఆల్రెడీ దిగుమతి చేసుకుంది. ఇంకా 17,000 టన్నులు పెండింగ్లో ఉందన్నమాట. 17,000 టన్నులు ఇది. రైట్? ఆగస్టు చూస్తే 1,70,000 టన్నులు. మళ్ళీ ఇక్కడ కేంద్రం కేటాయించింది కూడా అంతే. కానీ వచ్చింది 82,000 టన్నులు మాత్రమే. రైట్? రావాల్సింది 88,000 టన్నులు. సో ఇది ఓవరాల్గా ఈ 5 నెలల్లో ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు ఈ 5 నెలల్లో మొత్తం చూసుకుంటే మనకి కేటాయించింది 8,30,000 టన్నులు కేటాయించారు. ఇది 8,30,000 టన్నులు కేటాయించారు. కానీ వచ్చింది ఎంత? 5,32,000 టన్నులు ఇక్కడ వచ్చిందనమాట ఓవరాల్గా ఇది. ఇంకా పెండింగ్ 2,98,000 టన్నులు ఇంకా పెండింగ్లో. ఓవరాల్గా అసలు మొత్తం ఓవరాల్గా ఖరీఫ్కి రావాల్సింది చూస్తే కేటాయించిందేమో 8,30,000 టన్నులు, వచ్చిందేమో 5,32,000 టన్నులు. ఇంకా పెండింగ్లో ఉన్నది మాత్రం 2,98,000 టన్నులు ఓవరాల్గా పెండింగ్లో ఉంది. సో ఇది ఓవరాల్గా తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడింది. తెలంగాణలో ఇప్పటికీ కూడా రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. లేదంటే పిఎస్ఎస్ దగ్గరకు కానీ, రైతు సేవా కేంద్రాల దగ్గరకు కానీ, వీటన్నిటి దగ్గరికి వెళ్ళి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది తెలంగాణ పరిస్థితి ఈ విధంగా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదంటే ముఖ్యమంత్రి కానీ, ఆ యొక్క మంత్రులు కానీ దీనిపైన చొరవ చూపి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు దిగుమతి చేసుకోలేకపోతున్నాం, ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? దాదాపుగా 9,88,000 మెట్రిక్ టన్నుల పైచిలకే కావాలి మనకి. కావాల్సిన దానికన్నా ఇంకా పెండింగ్లో కూడా చాలా ఎక్కువగానే ఉంది. రైట్? ఇక ఆంధ్రప్రదేశ్ గురించి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం 2 గోదావరి జిల్లాలు ఏవైతుందో, గోదావరి డిస్టిక్, గోదావరికి సంబంధించి అటు తూర్పు గోదావరి కానీ, పశ్చిమ గోదావరి కానీ, ఈ 2 జిల్లాలకే 61,900 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయి. ఇది వచ్చింది ఎంత? కేవలం 51,000 టన్నులు మాత్రమే. దాదాపుగా 10,000 మెట్రిక్ టన్నులు, 11,000 మెట్రిక్ టన్నులు ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇక్కడ ఈ సంవత్సరం ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి జిల్లాకి 1,000 మెట్రిక్ టన్నుల్ని కొరత చూపిస్తుంది. అంటే ఇంకా తక్కువగానే పంపిస్తుంది. ఇప్పుడు 61,000 పంపించాలంటే 60,900 మాత్రమే పంపిస్తుంది. ఇంకో 1,000 టన్నులు పెండింగ్లో పెడుతుంది. కానీ అట్లా కాకుండా ఇప్పటికీ కేవలం గోదావరి 2 గోదావరి జిల్లాలకి 61,900 మెట్రిక్ టన్నులు అవసరం అయితే
51,000 మెట్రిక్ టన్నులు మాత్రమే పంపారు. ఇంకా 10,000 మెట్రిక్ టన్నుల పైనే ఇంకా కొరత ఉందన్నమాట. సో ఇది మామూలుగా జిల్లాలకు సంబంధించింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్లాక్ మార్కెట్ దందా ఎక్కువ జరుగుతుంది. అంటే ఒక బస్తాని కేవలం రూ. 270 మాత్రమే అమ్మాలి. కానీ బ్లాక్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే 300 నుంచి రూ. 350 కూడా అమ్ముతున్నారు దళారీల మధ్యలో. ఇక్కడ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఇఫ్ ఇన్ కేసు ఇక్కడ మనం ఉమ్మడి శ్రీకాకుళం చూసుకుంటే, శ్రీకాకుళానికి కొంత ఒడిశా దగ్గర అనమాట. ఈ ఒడిశా ప్రాంతం పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, దాదాపుగా 400 నుంచి బస్తాకి 500 రూపాయలు పెడుతున్నారు. వీటితో పాటుగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా వాళ్ళకి పడుతున్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అడిషనల్గా పడుతున్నాయి. ఆ యొక్క శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం కానీ ఆ ప్రాంత రైతులందరూ కూడా ఇదే పరిస్థితి. రాయలసీమలో అయితే మరీ ఘోరం. రాయలసీమ ప్రాంతాల్లో దాదాపుగా 500కి అమ్ముతున్నారంట. అంటే ఎక్కడైతే ప్రభుత్వ సరఫరా కేంద్రాల్లో ఉచితంగా ఇస్తున్నారు, దీన్ని బ్లాక్ మార్కెట్కి తరలించి 500 రూపాయలు అమ్ముతున్నారు అనేది రైతుల యొక్క ఆందోళన. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడంటే, ప్రధానంగా చంద్రబాబు నాయుడు అంటే ఇప్పటికీ 6,65,000 టన్నులు మనం ఇప్పటికీ సరఫరా చేసామని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. 4,900 రైతు సేవా కేంద్రాల ద్వారా, తర్వాత 1890 పిఎస్ఎస్ల ద్వారా, 8,150 ప్రైవేట్ డీలర్స్ ద్వారా ఈ మూడింటి ద్వారా దాదాపుగా ఎంత అందుబాటులో ఉంచామని చెప్తున్నారు, 70,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచాం అనేది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు మార్కెట్లో ఈ మూడింటి ద్వారా 4,900 సేవా కేంద్రాల ద్వారా, 1890 పిఎస్ఎస్ల ద్వారా, 8,150 ప్రైవేట్ డీలర్స్ ద్వారా 70,000 మెట్రిక్ టన్నులు ఇంకా అందుబాటులో ఉంచాం. లాస్ట్ 10 డేస్లో చంద్రబాబు నాయుడు చెప్తుంది, లాస్ట్ 10 డేస్కి సంబంధించి దాదాపుగా 28,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసాం. రానున్న 30 రోజుల్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇలా నెక్స్ట్ 30 డేస్కి సంబంధించి 30,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు రైతులకు. అంటే ఇప్పటివరకు ఆల్రెడీ 70,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. లాస్ట్ 10 డేస్లో 28,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసాం. నెక్స్ట్ 30 డేస్లో మరో 30,000 మెట్రిక్ టన్నులు మేము అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు. ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ దాదాపుగా 53,000 మెట్రిక్ టన్నులు అలాట్ చేసింది. సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం, మేము ఇస్తామని మాకు భరోసా కల్పించింది. రైట్, ఓవరాల్గా ఈ మంత్ ఎండ్ సెప్టెంబర్ 30వ తేదీ వరకు దాదాపుగా 1,00,000 టన్స్, 1,00,000 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. కేవలం కావాలని ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. యూరియా కొరత ఆంధ్రప్రదేశ్లో లేదు అనేది ఆయన బాహాటంగానే చెప్తున్నారు. కానీ నిజంగా ఇక్కడ ఆయన చెప్పింది నిజమైతే మరి ప్రజలు ఎందుకు 270 రూపాయలు కొనాల్సింది 300 నుంచి 350 రూపాయలు పెడుతున్నారు? రాయలసీమ ప్రాంతంలో బ్లాక్ మార్కెట్లో 500కి ఎందుకు కొనాల్సి వస్తుంది? ఒడిశా వెళ్ళి పక్క రాష్ట్రం వెళ్ళి 400 నుంచి 500 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టి కొనాల్సి వస్తుంది? మరి ఇక్కడ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏంటి? ఇవన్నీ అడిషనల్గా రైతులకు యాడ్ అవుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు చెప్పేదానికి రైతులు మాట్లాడేదానికి ఎక్కడైనా పొంతన ఉందా? ఎక్కడా పొంతన లేదు. అసలు ఏం జరుగుతుంది మరి? రాయలసీమలో రైతులు ఆందోళన చేస్తున్నారు. శ్రీకాకుళం ఇక్కడ ఇచ్చాపురం నుంచి ఇడుపులపై వరకు ప్రతి రైతు ఈరోజు యూరియా దొరకట్లేదని ఆందోళన చెందుతూనే ఉన్నారు. బట్ శ్రీకాకుళం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా అదే పరిస్థితి. జగ్గైపేట నుంచి అటు దివిసీమ వరకు కూడాను యూరియా కొరత వల్ల రైతులు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో మొత్తంగా 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో ఉంది 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా చూసుకుంటే 4,900 సేవా కేంద్రాల ద్వారా, 1890 పిఎస్ఎస్ల ద్వారా, 8,150 ప్రైవేట్ డీలర్స్ ద్వారా అందుబాటులో ఉంది 70,000 మెట్రిక్ టన్నులు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానంది 53,000 మెట్రిక్ టన్నులు అలాట్మెంట్ చేసింది. ఆల్రెడీ అలాట్మెంట్ చేసిన అమౌంట్ అది, అంత మెట్రిక్ టన్నులు ఇస్తున్నారు. దీంతో పాటు లాస్ట్ 10 డేస్లో 28,000 మెట్రిక్ టన్నులు సప్లై చేసాం. నెక్స్ట్ 30 డేస్లో మరొక 30,000 చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు 1,00,000 మెట్రిక్ టన్నులు సిద్ధంగా ఉంది, మేము సప్లై చేస్తామని చెప్తున్నారు. ఇక ఓవరాల్గా మొత్తం ఇదంతా కలుపుకుంటే కనుక 2,71,000 మెట్రిక్ టన్నులు ప్రస్తుతానికి అందుబాటులో ఉంది అనేది సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇక రబీ సీజన్కి వచ్చేసి ఇక్కడ 9,38,000 మెట్రిక్ టన్నులు తీసుకొస్తాం. ఎలాంటి ఇబ్బంది పడొద్దు, రైతులు పానిక్ అవ్వద్దు, ప్రతి ఒక్కరికి యూరియాని అందుబాటులోకి తీసుకురావడమే మా ప్రభుత్వ ధ్యేయం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు.
మరోపక్క రైతులు ఏ విధంగా ఆందోళన చేస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. అది రాయలసీమ కానీ, ఇంకా రాయలసీమలో ఉన్న కర్నూలు ప్రాంతాల్లో కానీ, ప్రకాశం డిస్టిక్లో కానీ, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, అలాగే పక్కన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈ ప్రాంతాలన్నింటిలో రైతులు ఏ విధంగా ఆందోళన చెందుతున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఏ విధమైన కష్టాలు పడుతున్నారో, క్యూ లైన్లో ఉంటున్నారో అనేది మనందరికీ తెలిసిన విషయం. మనందరం చూస్తూనే ఉన్నాం. రైట్. ఓ పక్క నుంచి చంద్రబాబు నాయుడు మాత్రం డెఫినెట్లీ రైతులకు మేము న్యాయం చేస్తాం, రైతులందరికీ అందుబాటులోనే ఉంటుంది యూరియా అని చెప్తున్నారు. ఇక తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ మంత్రులు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. పొన్నం ప్రభాకర్ రీసెంట్గా ఒక మాట చెప్తున్నారు, యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, వాళ్ళు ఇవ్వాలి, విత్తనాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, అది మేము ఇస్తాము, అక్కడ యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రాంది మేమేం చేసామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇతర దేశాల నుంచి ఇరాన్ కానీ, లేదంటే రష్యా నుంచి కానీ, ఒమన్ నుంచి కానీ, జర్మనీ నుంచి కానీ, చైనా నుంచి కానీ దిగుమతి చేసుకోవాలి, కానీ అక్కడ ఎర్ర సముద్ర ప్రాంతం ఏదైతుందో దాంట్లో వాణిజ్యానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది, సో దానివల్లనే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోలేదని చెప్పేసి ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఏదైతే నాగార్జున ఫెర్టిలైజర్స్ కానీ, లేదంటే రామగుండం ప్రాంతాల్లో యూరియా తయారయ్యే ప్రాంతాలు కానీ, ఇవన్నీ కూడా షట్ డౌన్ అయిపోయినాయి. ఈ షట్ డౌన్ అయిపోయే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఎక్కడా చెప్పట్లేదు, ఫార్మ్ మినిస్టర్ ఎక్కడా చెప్పట్లేదు. సో ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత చాలా క్లియర్గా కనిపిస్తుంది, ప్రభుత్వ వైఫల్యాలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో యూరియా కొరత ఎవరి వల్ల వస్తుంది, ఎక్కడ నష్టం జరుగుతుంది, రైతులే నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏంటి అసలు, నానో యూరియా వాడండి, యూరియా ఆపేయండి, సాయిల్ పాడైపోతుంది యూరియా వల్ల, నానో యూరియా వాడితే సాయిల్ అనేది చాలా బలంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ అందులో నిజంగా ఎంతవరకు నిజం ఉందనేది ప్రజలకి అవగాహన కల్పించినప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండూ సక్సెస్ అవుతాయి. సో ఓవరాల్గా యూరియా కొరత పైన మీ యొక్క అభిప్రాయం అనేది తప్పకుండా తెలియజేయండి.